నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బ్రిక్స్ దేశాలతో కుస్తీ, భారత్తో దోస్తీ. 14 దేశాలకు షాక్, ఇండియాకు ట్రేడ్ గిఫ్ట్. అగ్రరాజ్యం అమెరికా తీరిది. ఎట్టకేలకు మోడీ దెబ్బకు దిగొచ్చారు ట్రంప్. సుంకాల సునామీ అంటూనే కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. దీంతో మినీ ట్రేడ్ డీల్ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని న్యూఢిల్లీ బృందం వాషింగ్టన్లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య భేదాలు తలెత్తినట్టు సమాచారం. ఇండో అమెరికా ట్రేడ్ డీల్లో అగ్రికల్చర్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్ పైనే దృష్టి పెట్టారు ఇరు దేశాల అధికారులు. వ్యవసాయం, డైరీ రంగాల విషయంలో కొన్ని చిక్కుముడులు నెలకొన్నాయి. భారత్ పాల ఉత్పత్తుల మార్కెట్ను విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు సిద్ధంగా లేదు. అలాగే అమెరికా కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్కు, ఆటోమొబైల్ రంగంలో రాయితీలు కోరుతోంది. విద్యుత్ కార్లు, పెట్రోకెమికల్స్, యాపిల్, నట్స్, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో లబ్ధి కోసం పట్టుబడుతోంది. వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువైనట్టు ఆయన తెలిపారు. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో గ్రేట్ డీల్ జరగబోతోంది, అది చాలా ప్రత్యేకమైన ఒప్పందం అవుతుందన్నారు ట్రంప్. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్నారు. తమ షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. ఆసియాలో తమకు కీలక భాగస్వాములుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించారు. ప్రతీకార సుంకాలు పెంచొద్దని, అలా చేస్తే వారి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కొత్త టారిఫ్స్ ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఒకవేళ భారత్, అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదరకపోతే తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2025 ఏప్రిల్ 2న భారత వస్తువులపై అదనంగా 26% పరస్పర సుంకాన్ని విధించింది అమెరికా. కానీ దానిని 90 రోజుల పాటు నిలిపేసింది. బుధవారంలోగా భారత్, అమెరికాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇక బిగ్ డీల్ తో భారత్ కు అనేక ప్రయోజనాలు కలగొచ్చు. అందులో ముఖ్యమైనది ట్రేడ్ మార్కెట్. అమెరికా మార్కెట్ కు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెరగొచ్చు. అలాగే దిగుమతి సుంకాలు తక్కువగా ఉండొచ్చు. శాస్త్ర సాంకేతిక సమాచార మార్పిడి కీలకం కానుంది. భద్రత, మౌలిక సదుపాయాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం